అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా హాస్పిటల్ కి చికిత్సల కోసం వచ్చే రోగులకు వారి అటెండర్లకు నరకం తప్పడం లేదు. రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వారి వెంట అటెండర్లుగా వచ్చిన కుటుంబీకులను లోపలికి అనుమతించకపోవడంతో వారు హాస్పిటల్ ఆవరణంలో ఉన్న చెట్ల నీడన చలికి వణుకుతూ దుప్పట్లు కప్పుకొని కాలయాపన చేయవలసిన పరిస్థితి సోమవారం రాత్రి నెలకొంది. డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు, అటెండర్లు దోమకాట్లు వణికించే చలిలో హాస్పిటల్ బయట జాగరం చేస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో వరండాలు, హాస్పిటల్ పైభాగంలో 1000 మంది ఒకేసారి ఉండే అంత సౌకర్యాలు ఉన్నా కూడా లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నట్లు మండిపడుతున్నారు. జిల్లా హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలపై జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే తమకు ఈ కష్టాలు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ లోపల వరండాలు లేక గదులలో పడుకోవడానికి అనుమతించకపోతే తాము ఎక్కడ పడుకోవాలి? హాస్పిటల్ బయట చలిలో ఉంటే పొరపాటున చలికి చనిపోతే ఎవరు బాధ్యులు చెప్పాలని మండిపడ్డారు. ఏదైనా జరగదానిది జరిగితే హాస్పిటల్ సిబ్బంది, సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలే బాధ్యులని హాస్పిటల్ బయట రోగుల అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల కష్టాలను జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతోనే మదనపల్లి జిల్లా హాస్పిటల్లో పేదల వైద్యం గాడి తప్పుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నైట్ టైంలో అయితే దోమలు ఎక్కువ ఉండడం వల్ల బయట చెల్లి కూడా ఎక్కువ లోపల అసలు అయితే నైట్ లోపల రానివ్వట్లేదు. 24 అవర్స్ బయటనే ఉండిస్తున్నారు. వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా లోపలికి మిమ్మల్ని అలో చేయండి. మేము టీసీఎం నుంచి వచ్చాము. మేము మా వదిన ప్రెగ్నెన్సీ కావడం వల్ల హాస్పిటల్కి వచ్చాము. 24 అవర్స్లో లోపలికి ఎటువంటి పరిస్థితులను లోపలికి పోవడం లేదు. నైట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఒక లేడీ వచ్చి చాలా ఇలాంటి టార్చర్ పెట్టింది. అందువల్ల ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి పోవాలని